అయ్యో అదంతా ఏమైపోతుందో 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 అంటూ వెళ్ళిపోయాను అనుకోండి. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే పునర్జన్మయందు ఆయన ఏ విధమైన పూచి పెట్టుకోడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం. మళ్ళీ పుడతాము అని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నట్లు గుర్తు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించామని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకుంటే మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాం. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించావు కాబట్టి నీ మనసుని నిగ్రహించి పాపపుణ్యముల యందు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసింది అనుభవించవలసిందే, ఎవడో దాన్ని తీసేస్తాడని సనాతన ధర్మంలో చెప్పరు. కాబట్టి బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి ప్రవర్తన మీద ప్రభావం ఉంటుంది. బొట్టు పెట్టుకుంటే నేను జాగ్రత్తగా ఉండాలి నా ప్రవర్తన అన్న నియంత్రణ ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఏమవుతుంది, మీరు చేసినటువంటి పనులు ఏ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఊపిరి విడిచిపెట్టినప్పుడు పునర్జన్మ వచ్చేస్తుంది. ఈశ్వరుడు తన మీద ఏం పెట్టుకోడు. ఆఖరణ నువ్వు ఇది కోరావా లేదా? కోరాను, వెళ్ళి అందులోకి. ఐశ్వర్యం గురించి కదా బెంగెట్టుకున్నావు, నీ డబ్బుల గురించి కదా తాపత్రయపడ్డావు. డబ్బులు ఎక్కడున్నాయి? బాత్రూమ్ గోడలో వదిలిపెట్టావు. ఆ డబ్బు ఏమైపోతుందని కదా బెంగ పెట్టుకున్నావు. బాత్రూమ్ గోడ ఇటకల మధ్యలో ఉన్న చిన్న జాగాలో పడుకుని అక్కడికి ఎవరైనా వస్తే నీ డబ్బు పాడు చేస్తారేమో అని బెంగ. కాబట్టి వాళ్ళని కుట్టేటటువంటి జీవిగా పుట్టు. ఓ తేలో జెర్రోయి గోడలో పడుకుంటాడు. ఇప్పుడు ఇది ఎప్పుడు నేను ఉత్తినే చెప్పాను అనుకుంటున్నారా? నేను మార్కండేయ పురాణంలోంచి చూపిస్తున్నాను ఈ ఉదాహరణ. ఇప్పుడు చెప్పు చేత చచ్చిపోతాడు. కొడుకు ఏం చేస్తాడంటే ఎప్పుడో బాత్రూంలో కడతాడు. వీడికి తాపత్రయం. వాడేదో తీస్తుంటే వీడు ఏమైనా చేసి డబ్బంతా పాడు చేసేస్తాడేమో అని బయటకు వస్తాడు. వాడేం చేస్తాడు? చెప్పట్రాని కొడతాడు. కొడితే ఆ విషం విరిగిపోయి ఆఖరికి ఇలా చచ్చానని అప్పుడు ఏదో ఏడుస్తాడు. ఏడిస్తే అప్పుడు మళ్ళీ ఆఖరి ఆలోచన ఏముంటుందో అందులో పోతాడు. ఇది మళ్ళీ మనుష్య జన్మలోకి రావాలంటే కొన్ని కోట్ల జన్మలు తిరగాల. అలాగా స్వేచ్ఛామరణం ఉండదు. వచ్చిన బాధ వల వేసి, ఉచ్చు వేసి, కర్రలు పెట్టి కొట్టి, శూలాలతో పొడిచి, ఈటెలు పెట్టి, బాణములు పెట్టి పొడిచి చంపేస్తారు. లేకపోతే ఇంకొక మృగం దీన్ని తరిమి పట్టుకు తినేస్తుంది. ఒక్క మనుష్యుడు మాత్రం స్వేచ్ఛగా ఊపిరి విడిచిపెట్టగలడు. మనసుని నిగ్రహించకపోతే, వాసనాబలం పెరిగిపోతే దానివల్ల పునర్జన్మ అంత ప్రమాదకరంగా వెళ్ళిపోతుంది. ఈ శరీరంలోంచి ఊపిరి వెళ్ళిపోగానే దీనితో ఉన్న అనుబంధాలన్నీ స్వస్తి. చాలా ఐశ్వర్యవంతుణ్ణి ఈ శరీరంతో, ఇందులోంచి బయటికి వెళ్ళానా ఆఖరి ఊపిరిని బట్టి వెళ్ళిపోతాను. అంతేగాని ఈ ఐశ్వర్యంతో ఇంకా నేను అనుభవించేది ఏమీ ఉండదు. వారసులు పనిచేసుకుంటారు. లోపల నా మనసుని ఎంత సంస్కరించానో దాన్ని బట్టి నా ఉన్నతి. నాకెప్పుడు శాస్త్రం మీద, ఈశ్వరుడి మీద, రామాయణ భారత భాగవతాల మీద నా ఆలోచనలు అనుకోండి, నా ఆఖరి ఊపిరి దాని మీదే నిలబడుతుంది. అందుకని భగవన్నామం అలవాటు చేసుకో, అలవాటు చేసుకో, అలవాటు చేసుకో అని అందుకంటారు. అప్పుడు కూడా నామమే వచ్చిందనుకోండి, ఒక పండితుడు కడుపున పుట్టి తరించేటట్టుగా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇంద్రియములను మీరు విడిచిపెడితే అవి విషయముల వెంట పరిగెడతాయి. పరిగెడితే మీకేమిటి కష్టం కోటేశ్వరారు అంటారేమో, నేను చెప్పింది ఇదే. అవి రుచిని చూపిస్తాయి. ఆ రుచిని మనసు వాసనగా పట్టుకుంటుంది. ఈ వాసనాబలం ఏం చేస్తుందంటే దేని మీద తీవ్రంగా ఉండిపోయిందో దాని మీదకే వెడుతుంది. అందుకే మీరు చూడండి, దుర్వ్యసనములకు అలవాటు పడిన వారిని చూసి హేళన చెయ్యవద్దు అని చెప్తారు శాస్త్రంలో. ఎందుకో తెలుసా అండి? వాసనాబలం. ఆయన గత జన్మలో దానికి అలవాటు పడిపోయాడు. సాయంకాలం అయ్యేటప్పటికీ మద్యం తాగే అలవాటు విపరీతంగా పెంచుకున్నాడు. అది క్రమంగా తన జీవితంలో రాత్రింబవళ్ళు తాగే అలవాటుకు వచ్చాడు. ఆఖరికి దాన్ని కలవరిస్తూ అది తాగి చచ్చిపోయాడు. దాని మీదే వ్యామోహంతో పోయాడు. ఇప్పుడు పుట్టి కూడా గుణనిధిలా మళ్ళీ వ్యామోహం అంతా దాని మీదకే లాగేస్తుంటుంది. అదేంటండి ఈయన ఎలా తయారయ్యాడండి ఇలాగా అంటే వాసనాబలం. అది జన్మ జన్మల వెంట తరుగుతుంది. అలా తరమకుండా మీరు మీ మనసుని భద్రం చెయ్యవలసిన అవసరం చాలా చాలా ఉంటుంది. బయటవే ఉందండి, అందరూ పట్టుకెళ్ళిపోతారు. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపటితో చార్జం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకరాచార్యులు వారు. అన్నీ వెళ్ళిపోయేవే.
రాజ్యాలు గీజ్యాలు సంపదలు ఐశ్వర్యాలు తెచ్చుకున్న కార్లు గుర్రాలు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు ఆఖరికి కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కథ చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఏమొస్తుంది? ఏమి రాదు, ఎవరు రారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట ఆగిపోతారు. మీరు చేసింది ఏదో మీ వెంట వచ్చేస్తుంది. కాబట్టి శంకరాచార్యులు వారు అంటున్నారు, వారి రేపాడైపోతున్నాడు రా వీడు, మనుష్య జన్మ ఎత్తి రుచి వాసనకి లొంగిపోతున్నాడు, అనేకమైన రుచుల వైపు వదిలిపెట్టేస్తున్నాడు ఇంద్రియాలని. ఈ వెళ్ళి రుచులు చూస్తున్నాయి, వాసన కింద మనసు పట్టుకుంటోంది. ఎలా వీడిని రక్షించడం? ఏం చేస్తుందంటే తృష్ణ, దాహంతో, తృష్ణ అంటే దాహము అని చెప్పవలసి ఉంటుంది. దాహముతో అది ఏం చేస్తుందంటే ఆ నీరు తాగుదామని దాహంతో పరిగెడుతుంది. పరిగెడితే దాహం ఎక్కువ అవుతుంది కదండి. పరిగెత్తి 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 అక్కడికి వెడుతుంది. అక్కడ ఏముండదు, ఇసుకే ఉంటుంది. మళ్ళీ అక్కడ నిలబడి చూస్తుంది. మళ్ళీ దూరంగా మళ్ళీ సరస్సులా కనపడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పరిగెడుతుంది. ఆఖరికి నీళ్లు కనపడక మృగతృష్ణ తిరిగి 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 తన శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ఆ దాహంతో నాలుక బయట పెట్టి ప్రాణం వదిలేస్తుంది. శమయ విషయ మృగతృష్ణాం. శంకరులు అంటున్నారు, నీ ఇంద్రియములతో నువ్వు అనుభవించిన ఉన్నాయే అవి మృగతృష్ణలలో నీరు తాగటము వంటివి. అవి ఏవీ నీకు శాశ్వతత్వమునిచ్చేవి కావు. నువ్వు చూశానని మురిసిపోయినవి నిన్ను ధరించేవి కావు. నువ్వు విన్నానని మురిసిపోయేవి నిన్ను ధరించేవి కావు. నేను ముట్టుకున్నానన్నవన్నీ నిన్ను ధరించేవి కావు. కాబట్టి వీటి వెంట పరిగెత్తడం, విషయములు అన్న వాటిల్లో మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఒకటి తీయండి, అందులో ఉన్నది విషమే. కాబట్టి శమయ విషయ మృగతృష్ణాం. నా ఇంద్రియములు స్వేచ్ఛగా మృగతృష్ణల వెంట పరిగెత్తకుండా ఇంద్రియ సుఖములను మాత్రమే అపేక్షించి బ్రతికేటటువంటి నీచమైన జీవన విధానము నాకు లేకుండా నన్ను కృప చెయ్యి. ఇప్పుడు ఏమవుతుంది? వాసన, రుచి బలం తగ్గిపోతుంది. ఇంద్రియములు స్వేచ్ఛగా తిరగలేదనుకోండి, రుచి తగ్గుతుంది. రుచి తగ్గితే వాసన తగ్గుతుంది. రుచి వాసన తగ్గితే మనసు చక్కగా ఉంటుంది. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, బాగుందండి మీరు చెప్పేది వినడానికి బాగుంది, మీరు అన్నం తింటున్నారా? తింటున్నాం. ఎప్పుడైనా మీరు అన్నంలో కాస్త బొగ్గులు పట్టుకొచ్చి వేస్తే తింటారా? తినను. ఏమంటాను? అదేంటి అలా వేస్తున్నారు బొత్తిగా, పోనీ ఏం వండకపోతే కాస్త పెరుగు వేయండి చాలు అంటాను కదా. ఏం బియ్యం తీసుకొచ్చి విస్తట్లో వేసి 2 వంకాయలు అక్కడ పెడితే తింటారా? తింటలేదుగా. మరి ఆ కోరిక రుచి కాదా? రేపు పొద్దున వంకాయ మీదో అన్నం మీదో మీ దృష్టి ఉండిపోదా? అంటే మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి శాస్త్రం చెప్పినటువంటి మార్గం ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడు సుఖాలు ఎందుకు ఇచ్చినట్టు, వంకాయలు ఎందుకు ఇచ్చినట్టు, ఆ బియ్యం ఎందుకు ఇచ్చినట్టు? మిమ్మల్ని అనుభవించవద్దని శాస్త్రం అందో. ఎలా అనుభవించాలో తెలుసా? వేదము ఎలా అనుభవించమందో అలా అనుభవించాలి. ఎలా అనుభవించాలి? కమలాక్షు నర్చించు కర్రములు శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఇన్ని సన్నజాజి పూలు పెట్టుకోవాలనిపించింది ఒక ఆవిడికి. సాయంకాలం పూల కొట్టుకు వెళ్ళింది, చూసింది పెద్ద సన్నజాజి పూల దండలు అమ్ముతున్నారు. ఎంత బాగున్నాయో సన్నజాజి పూలు అనిపించింది. తీసుకెళ్ళి ముందు కామాక్షి అమ్మవారి పాదం దగ్గర పెట్టి, అమ్మా నీ ప్రసాదం అని కళ్ళకద్దుకు తల్లో పెట్టుకో, ఇప్పుడు నిన్ను బంధించదు. ఇప్పుడు అది ఏమైందంటే, విషము నువ్వు పుచ్చుకుంటే ప్రాణం తీసేస్తుంది. విషాన్ని వైద్యుడు శుద్ధి చేసి నీకు దాన్ని ఔషధంగా ఇస్తే నీలో ఉన్న విషాన్ని విరిచేస్తుంది, నీ రోగం పోతుంది కదా. విషాన్ని శుద్ధి చేసి వైద్యులు ఔషధంగా ఇవ్వరు. మీ కోర్కెయందు శుద్ధి ప్రవేశిస్తుంది, రుచి వాసన మిమ్మల్ని ఇంకా బంధించలేవు. ఎందుకని? ఈశ్వరార్పణం చేయడం మీకు అలవాటైంది. మీకు చక్కెర పొంగల్ తినాలనుంది, వెంటనే మీరు నాకని చక్కెర పొంగల్ వండుకోరు. శనివారం రాని తెల్లవారుజామున చక్కెర పొంగలి కాసిన యాలక్కాయలు, ఆ జీడిపప్పు అన్నీ తీసుకొచ్చి చక్కెర పొంగలి వండి వెంకటేశ్వర సుప్రభాతం చేసి అందరం కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి పిల్లకి సంగీతం నేర్పాంగా, నేను గీతమవధారయ అంటాను, అప్పుడు దానిలో కీర్తన చేయమను. చక్కగా చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టుకొని అందరం ఈశ్వర ప్రసాదంగా తిందాం. ఇప్పుడు ఏమైంది? చక్కెర పొంగల్ తినలేదా మీరు? కానీ ఎలా తిన్నారు? ఈశ్వర ప్రసాదంగా తిన్నారు. మీరు చూడలేదా? చూస్తారు. ఏం చూస్తారు? అబ్బా, కంచిలోనండి కామాక్షి అమ్మవారికి అభిషేకం జరుగుతుంటే అప్పుడు కూడా తల్లి కళ్ళిలా తిప్పుతున్నట్టు కనపడుతుందండి. ఏమి కామాక్షి అండి, ఏమి కైలాసనాథర్ దేవాలయం,
ఆ అరుణాచల గోపురం ఏమి గోపురం అండి, ఏమి వెంకటాచల పర్వతం అండి. ఇప్పుడు మీ చూపు దేని వైపు ఉంది ఎక్కువ? ఈశ్వర స్వరూపాన్ని చూడడంలో. మీకు ఒక అందమైనటువంటి చెట్టు కనపడింది, నమో వృక్షేభ్యో, ఎంత పెద్ద చెట్టు అండి, ఈశ్వర స్వరూపం ఎంత పెరిగిందండి. పచ్చటి ఆకులు కనపడ్డాయి, హరికేశాయోపవీతినే పుష్టానాం పతజే నమో నమో. ఒక అందమైన స్త్రీ నడిచొస్తోంది, అబ్బా ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దదానా పాణిభ్యాం అమృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచితుమదిష్టార్థ విభవం. నా తల్లి భ్రమరాంబిక నా కోరిక తీర్చాలని బంగారు పాత్ర చేత్తో పట్టుకుని తెడ్డు పట్టుకుని మా అమ్మ నడిచేస్తుంటే పాదమంజీరములు చప్పుడవుతున్నట్టు వస్తోంది, నా తల్లి వస్తున్నట్టు ఉందన్నారు. ఇప్పుడు ఏమైంది? మీ మనసు ఏమైనా బంధింపబడిందా? ఆ రుచి మీ వాసనను ఏమైనా పాడు చేస్తుందా? మీ మనసు ఏమవుతోంది? ఇప్పుడు పవిత్రమైపోతుంది. ఇది ఇలా అనుభవించు, విషయములను అనుభవించవద్దు అనలేదు. ధర్మముతో ముడివేసుకో, అన్నీ ధర్మంతో ముడివేసుకో. ఇది చెయ్యవచ్చా, చేస్తే నేను ఎలా చూడాలన్న దృష్టికోణాన్ని పెంచి. ఇప్పుడు నీ మనసు ఏమైనా కదిలిపోతుందా? అన్నిటి యందు ఈశ్వరుణ్ణి చూడడమే నీకు అలవాటైంది. ఇది ఎక్కడి వరకు? నీకు పనికొచ్చే వాటిలో చూడడం కాదు, నీకు అపకారము జరిగినప్పుడు కూడా నీకు ఇలా చూడడం రావాలి. అది తర్వాతి మెట్టు, చాలా కష్టమైన మెట్టు. నేను అలా వెళ్ళిపోతుంటే ఎవరో ఎదురుకుంటా గబగబా వచ్చారు, నా గోరు తగిలి పైకి లేచిపోయింది. లేచిపోవడంలో గోరంతా ఊడిపోయింది. ఓ పుచ్చుగోరు వచ్చింది అక్కడ. వచ్చి ఆ గోరు ఎప్పుడు ఆకుపచ్చగా ఉంటుందనుకోండి. నేను ఆ గోరు చూసుకున్నప్పుడల్లా, ఈశ్వరా ఎంత పాపకర్మ చేశానో, ఎవరి కాలి వేలు మీద ఏ బండ పడేశానో కావాలని ఎంత బాధపడ్డారో. కానీ నువ్వు దయాళువు అయి నన్ను అంత బాధ పెట్టకుండా నే చేసిన పాపకర్మ తీసేయడానికి, అలాంటి పనులు చెయ్యకని గుర్తుంచడానికి ఒక గోరు పోయేటట్టు చేసి పుచ్చుగోరు ఇచ్చావా తండ్రి అన్నారనుకోండి. ఇప్పుడు మీ గోరు పోయినా మీకు సంతోషమే. ఇది వ్యతిరేకతా కోణమునంది. అంటే కష్టం వచ్చినప్పుడు కూడా ఈశ్వరానుగ్రహాన్ని చూడగలగడం. అమ్మయ్య నా పాపం పోతోందనమాట, క్షయమైపోతోంది అని చూడగలిగితే ఇప్పుడు మీకు కష్టంలో సుఖంలో ఎవరు గుర్తొస్తున్నారు? ఈశ్వరుడే. ఇప్పుడు మీ ఇంద్రియములు విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందా? ఈశ్వరుడితో ముడికి అలవాటు పడిపోతాయి. అలవాటు పడిపోయి ఏం చేస్తాయి తెలుసా అండి? కొన్నాళ్ళకి అస్తమానం అవే జ్ఞాపకం తెస్తాయి. మనసుకి ఏమంటవుతుందంటే ఏం చూడాలని ఉంటుందో తెలుసా అండి? ఎన్నాళ్ళైందో ఒక్కసారి ఆ కాంచీపురానికి వెళ్ళి మళ్ళీ అబ్బా కాంచీపురంలో అమ్మవారి ఆ గోపురం, ఆ కామాక్షి అమ్మవారి దేవాలయం, ఆ ఎదురుగుండా అరుగు మీద నిలబడి చూస్తుంటే లోపల ఉన్నటువంటి ఆ కామాక్షి అమ్మవారు, ఎదురుగుండా ఉన్నటువంటి బిలాకాశం, ఇలా కుడి పక్కన ఉన్నటువంటి అమ్మవారి ఉత్సవ కామాక్షి, వెనక్కి తిరిగి అలా పైకి చూస్తే అమ్మవారి యొక్క విమాన కామాక్షి, ఆ కామాక్షి దేవాలయ శిఖరాలు, క్షేత్రపాలకుడు అయ్యప్ప, ఆ రాజశ్యామల సరస్వతి, ఆ బంగారు కామాక్షి అమ్మవారి శ్రీచక్రం, అక్కడ ఉన్నటువంటి పెద్ద అన్నపూర్ణి, ఆ దేవాలయంలో కూర్చున్న శంకర భగవత్పాదులు. ఎన్నాళ్ళయిందిరా చూసి, 6 నెలలు అయిపోయింది కంచి వెళ్ళి, ఎప్పుడు ఎడతాం మనం? వెళ్ళొక్కసారి కంచి చూడాలంటుంది. మీరు మనసుకి ఏది ఇచ్చారో దాన్నే వాసనగా మారుస్తుంది. ఇప్పుడు ఈ స్మరణల చేత మీరు పునీతులైపోతున్నారు, మీరు పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నారు, ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇంద్రియాలు మిమ్మల్ని ఏమైనా పాడు చేశాయా? విషయముల వైపుకి విజృంభిస్తే పాడు చేస్తాయి. విషయముల వైపుకి విజృంభించకుండా మీరు వాటిని ధర్మంతో భక్తితో కట్టడి చేసి వేదము ఎలా చెప్పిందో అలా మీరు అనుభవించారనుకోండి, మిమ్మల్ని ఏం చెయ్యవు. ఇప్పుడు నాకు పప్పు అన్నం తినడం తప్పు కాదు. దేని కొరకు? యజ్ఞం చేస్తే యజ్ఞగుండంలో బొగ్గులైనగా, యజ్ఞగుండంలో ఏం వెయ్యాలి? నీతితో కూడిన అన్నం వెయ్యాలి. కాబట్టి నేతి అన్నం పప్పు, ఇక్కడ వైశ్వానరాగ్ని ఉంది. ఈ అగ్నిలో నేను బొగ్గులు వేయకూడదు, ఈ అగ్నిలో నేను సాత్వికమైన పదార్థాన్ని వెయ్యాలి. పరిశేచనం చేసి యజ్ఞం చేస్తున్నట్టు లెక్క తింటే. అందుకు కదా 5 మాటలు నేతి ముద్ద స్వాహాకారంతో పుచ్చుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను రుచిని కోరుకోకుండా సాత్విక పదార్థాన్ని వైశ్వానరాగ్నికి యజ్ఞం చేస్తున్నాననుకుని అందించే ప్రయత్నం చేసి రుచికి నేను దొరకలేదనుకోండి,